అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. బాలు బాలు ఆగు. ఏంటి అలా గ్యాప్ లేకుండా తాగుతూనే ఉన్నావు? మరేం చేయాలి నువ్వు చేసిన పనికి? నేనేం చేశాను బాలు? ఒకసారి కాదు అనుకుని బయటికి పోయి నన్ను మళ్ళీ ఇంటికి తీసుకొచ్చావు. తెచ్చిందానివి మా అమ్మకి క్షమాపణలు చెప్పించావు. నాకిష్టం లేని పని చేయించావు. మరి నాకెలా ఉంటుంది? నేనేం చేసినా ఆలోచించే చేస్తాను కదా బాలు. ఆ సంగతి నీకు కూడా తెలుసు కదా. తెలుసు, కానీ నా చేత సారీ చెప్పించినందుకు నేను ఎంత బాధపడుతున్నానో నీకేం తెలుసు. మరెందుకు చెప్పించావు? ఎందుకంటే నువ్వు నేను ఈ ఇంట్లోనే ఉండాలి కనుక. నువ్వు మీ అమ్మకి సారీ చెప్పడం నీకే కాదు నాకు కూడా నచ్చలేదు. కానీ మనం ఇక్కడ ఉండాలి అంటే తప్పదు. అసలు మనం ఎందుకు ఇక్కడ ఉండాలి శశి? మనం రావడం ఇక్కడ ఎవరికీ ఇష్టం లేదు. అలాంటప్పుడు ఎందుకు ఉండాలి? ఆ రామ్ని సీతని బయటికి పంపించాలి బాలు. మనం బయట ఉంటే ఆ రామ్ని ఇక్కడి నుంచి ఒక్క అంగుళం కూడా కదిలించలేం. అదే మనం ఇంట్లోనే ఉంటే వాళ్ళిద్దరినీ బయటికి పంపిస్తాం. కొన్ని పనులు ఆవేశంతో కాదు బాలు, ఆలోచనతో చేయాలి. భుజబలం పని చేయని చోట బుద్ధిబలం పనిచేస్తుందంటారు. మీ అమ్మ నాన్నలకి మీ తాతయ్యకి ఆ సీతారాముల మీద ఎక్కడలేని ప్రేమ అభిమానం ఉన్నాయి. వాటిని పోగొట్టాలి. వాళ్ళిద్దరి మీద కోపం అసహ్యం కలగాలి. అదంతా జరగాలంటే మనం ఈ ఇంట్లోనే ఉండాలి. అలా ఉండాలంటే కొద్దిగా తగ్గాలి. ఒక్క అడుగు వెనక్కి వేసామంటే మనం 10 అడుగులు ముందుకు దూకుతాం బాలు. నువ్వు అలా చూస్తూ ఉండు. రామ్ నా పెద్ద కొడుకు. తను లేకపోతే ఈ ఇల్లు లేదు, ఈ కుటుంబం లేదు అన్న మీ అమ్మ చేతనే ఆ రామ్ని బయటికి పో అనిపించేలా చేయకపోతే నేను శశిరేఖనే కాదు. శశి, నువ్వేదైనా చెయ్యి, కానీ ఏం చేసినా త్వరగా చెయ్యి. ఈ ఇంట్లో నేను కొడుగ్గా ఉన్నట్టు లేదు, బానిసగా పడున్నట్లు అనిపిస్తోంది. ఈ ఫీలింగ్ నుంచి నేను త్వరగా బయటపడాలి. నువ్వు ఆ ఫీలింగ్ నుంచి బయటికి రావాలంటే ఆ రామ్ బయటికి నడవాలి. నడిపిస్తాను. అమ్మా సీత, నువ్వు కూడా కూర్చో, అందరం కలిసి భోంచేద్దాం. పర్వాలేదత్తమ్మా, మీరు తినండి, నేను తర్వాత తింటాను. ఇది మరీ ఓవర్ యాక్షన్ చేసేస్తుంది. అక్కడికి ఈవిడేదో చాలా మంచి మనిషి అయినట్టు, ఈ కుటుంబం కోసం తిండి కూడా మానేసి త్యాగం చేస్తున్నట్టు బిల్డప్లు ఇస్తుంది. బిల్డప్లు. నాకు మళ్ళీ ఈ ఇంట్లో గ్రిప్ రాని, అప్పుడు చెప్తాను ఈ సంగతి. అమ్మారాణి, అంతా బాగుంది కానీ ఏదో ఒక లోటు కనిపిస్తుందమ్మా. ఏంటి తాతయ్య అది? ఇంట్లో వాళ్ళందరూ ఆనందంగా ఉండాలని కదమ్మా నువ్వు కోరుకుంటావు. మరి ఇంట్లో అందరూ ఉన్నారు, కానీ ఆదిత్య మాత్రం మనకు దూరంగా ఉన్నాడమ్మా. వాళ్ళు లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. వాణ్ణి కూడా ఇంటికి రమ్మని పిలిపించింటే బాగుండేది కదమ్మా. అంటే ఏంటి తాతయ్య?
ఇప్పుడు వాడు కూడా ఇంట్లోకి రావాలా? వాడు చేసిన పనికి వాడసలు ఎప్పటికీ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. రే, తప్పులు అందరూ చేస్తారా? ఏ నువ్వు తప్పు చేయలేదా? ఆ తర్వాత మాకు క్షమాపణలు చెప్పి ఇంట్లోకి వచ్చావా లేదా? వాడు అంతేరా, క్షమాపణలు చెప్తాడు. బాలు, ఎంతైనా వాడు నీకు స్వయాన తమ్ముడురా. రే, అన్నదమ్ముల మధ్య మాట పట్టింపులుండొచ్చేమో గాని మనసులు విరిగిపోయేంత పగలు ప్రతీకారాలు ఉండకూడదురా. తప్పు చేయనివాడు మంచివాడైతే ఆ తప్పును క్షమించగలిగినవాడు వాడికంటే గొప్పవాడు. రే బాలు, మన జీవిత భాగస్వామి ఎలా ఉండాలో మనం నిర్ణయించుకోవచ్చు. అలాగే మనం స్నేహం చేయబోయే వ్యక్తులు ఎలా ఉండాలో కూడా మనమే ఎంచుకోవచ్చు. కానీ అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని ఆ దేవుడు ముందుగానే నిర్ణయించి పంపిస్తాడురా. అలాంటి వాళ్ళని మనం ఏ కారణం చేతను దూరం చేసుకోకూడదురా. ఎందుకంటే తోబుట్టువులనే వాళ్ళు ఆ భగవంతుడు మనకిచ్చిన వరం. అది తెలియక చిన్న చిన్న విషయాల కోసం పగలు ప్రతీకారాలంటూ ద్వేషాలు పెంచుకొని ఒకరికొకరు దూరం అయిపోతున్నారు. ఏరా బాలు, నీ తమ్ముని నువ్వు క్షమించలేవా? క్షమించడానికి వాడేమీ నన్ను క్షమాపణ అడగలేదు తాతయ్య. వాడు అడగలేదు సరేరా, నువ్వైనా అర్థం చేసుకోవాలి కదరా. వాడికి మనందరి మీద ఇంత ప్రేమ లేకుంటే మనం పిలవగానే వాడింటికి వస్తాడు. అలా వచ్చినవాన్ని ఎక్కడికి రా వెళ్ళేది? జరిగిందో జరిగిపోయింది, ఇంట్లోనే ఉండు అని ఒక్క మాట అంటే వాడి గడప దాటి వెళ్ళేవాడా? బంధాలను పెంచుకోవాలన్నా తెంచుకోవాలన్నా అంతా మన చేతుల్లోనే ఉంటుందిరా. అది మనం అర్థం చేసుకోవాలి. సర్లేండి, మీ ఇష్టం. ఇంట్లో నా మాటకి ఒక విలువంటూ ఉంటే కదా, మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. తాతయ్య, ఆదిత్య కొద్ది రోజులు బయటుంటేనే మంచిది. వాడికి కూడా బాధ్యత తెలిసి రావాలి. కుటుంబం గురించి, వ్యక్తుల విలువల గురించి వాడికి అర్థమైన రోజు వాడు మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెడతాడు. ఆదిత్య ఈ టైంలో ఫోన్ చేశాడేంటి? ఇక్కడ నీ గురించి మాట్లాడుకుంటున్నావు ఆదిత్య. ఇప్పుడు నువ్వు కాంటాక్ట్లో ఉన్నావని తెలిస్తే మళ్ళీ ఏం గొడవ అవుతుందో ఏంటో. ఫోన్ రింగ్ అవుతుంది కదమ్మా, మాట్లాడు. అలాగే అత్తమ్మా. హలో, చెప్పవే, ఎలా ఉన్నావు? చెప్పవేనా? వదినా, నేను ఆదిత్యని మాట్లాడుతున్నాను. తెలుసు. నిన్నెలా మర్చిపోతాను? నీ పేరు ఇందులో వస్తుంది కదా. ప్రత్యేకంగా నువ్వెవరో అని నాకు చెప్పాలా ఏంటి? ఇంతకీ విషయం ఏంటో చెప్పు. వదినా, నువ్వు అన్నయ్య తీసుకొని ఒకసారి గుడికి రావా? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అలాగా? అంత అర్జెంట్ అయిన విషయమా? అవును వదినా. అయితే ఫోన్లోనే మాట్లాడొచ్చు కదా. అది ఫోన్లో మాట్లాడితే సరిపోదు, నేరుగానే మాట్లాడాలి. నువ్వు అన్నయ్యని తీసుకొని రావాలి వదినా. చెప్పావు కదా, అలాగే తీసుకొస్తానులే. అమ్మ వాళ్ళందరూ ఎలా ఉన్నారు వదినా? నేను నీకు తర్వాత ఫోన్ చేసి మాట్లాడతానులేవే. ఇప్పుడు అందరూ భోంచేస్తున్నారు, నేను వాళ్ళకి వడ్డించాలి. ఇప్పుడు నీతో ఫోన్లో మాట్లాడుతూ కూర్చుంటే ఎలా? అర్థమైందిలే వదినా. వాళ్ళకి ఫోన్ చేసింది నేను అని తెలియకుండా ఉండడం కోసం కవర్ చేస్తున్నావు కదా. నువ్వు చాలా తెలివైన దానివి, నీకన్నీ తెలుసు. సరే వదినా, అన్నయ్యని మాత్రం గుడికి తీసుకురావడం మర్చిపోద్దు. సరే, ఉంటాను. ఎవరమ్మా? నా ఫ్రెండ్ అత్తమ్మా. అదే ఎవరా అని. నాకు ఊర్లో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. నేను అందరితోటి చాలా ఫ్రెండ్లీగా ఉంటాను కాబట్టి నన్ను గుర్తు చేసుకుని నాకు ఫోన్ చేస్తూనే ఉంటారు. వాళ్ళ లిస్ట్ చెప్పాలంటే చాలా ఉంది. ఎవరంటే ఏం చెప్పను.
అత్తమ్మా, మీకు సాంబార్ వడ్డించినా? ఇదేదో దాస్తుంది. ఖచ్చితంగా ఆదిత్య గాడే ఫోన్ చేసుంటాడు. ఇక్కడ జరిగే విషయాలన్నీ వాడికి చేరేస్తుంది. దీని సంగతి చెప్పాలి. వాడు నా చేత పిడకలు కొట్టిస్తాడా? వాడికి ఎంత ధైర్యం! పిడకలు కొట్టడం ఏంటి? సరోజా, ఏమైంది? ఏంటమ్మా, ఎందుకలా ఉన్నావు? ఏం చెప్పమంటావురా? మీరు లేని టైం చూసి ఆదిత్య గాడు ఇంటికి వచ్చాడు. నా చేత పిడకలు కొట్టించాడ్రా. నిజమా? అయినా వాడు చెప్తే నువ్వెందుకు అలా చేసావు సరోజా? కర్ర తీసుకుని కొడతానని బెదిరిస్తే వాడు చెప్పింది చేకి ఇంకేం చేస్తాను? పర్వతం పోయింది. ఘోరని కొట్టాడు. వాడు చెప్పినట్టు చేయకపోతే నన్ను కూడా కొడతానన్నాడు. ఇంకేం చేయాలో అర్థం కాలేదు. అవును, ఇంత జరుగుతుంటే అమూల్య ఏం చేస్తుంది? నా చేత పిడకలు కొట్టిస్తే దానికి ఆనందమే కదండి. దాన్ని కూర్చోబెట్టి దాని కళ్ళ ముందే నా చేత అది తలుచుకుంటేనే ఒళ్ళంతా కంపరంగా ఉంది. ఆ పేడకంపు పోవడానికి ఎన్నిసార్లు చేతులు కడుక్కున్నాను. చేతులు కంటి నా పేడకంపు కొద్ది రోజుల్లో పోతుంది. కానీ వాడు చేసిన అవమానం నా మనసులో ముద్రపడిపోయింది. ఇదెలా పోవాలి? ఆ కంపు పోయేదెలా? దానికి మార్గం నేను చెప్తానమ్మా. అమూల్య, అమూల్య! అంత దీనివల్ల ఏంటండి? నువ్వు మీ రామన్నయ్యని చూడాలని మాట్లాడాలని అన్నావు కదా, తన దగ్గరికి తీసుకువెళ్తాను. తొందరగా రెడీ అవ్వు. నిజంగా తీసుకెళ్తున్నారా? అవును, తీసుకెళ్తాను. కాస్త మంచి చీర కట్టుకుని రెడీ అవ్వు. అలాగేనండి, ఇప్పుడే రెడీ అయి వస్తాను. ఏంట్రా నువ్వు చేస్తుంది? ఆ ఆదిత్యగాడు చేసిన పనికి దీనికి 4 తగిలించి నాకు ఆనందం కలిగేలా చేస్తావనుకుంటే దాన్ని ఆ ఇంటికి తీసుకెళ్తానంటావా? అయినా ఇప్పుడు దాన్నెందుకు ఆ ఇంటికి తీసుకెళ్తున్నావు? మనం ఇప్పుడు సరైన బుద్ధి చెప్పలేదు అంటే ఆ ఆదిత్యగాడు రెచ్చిపోతాడు. నీ పెళ్ళం మనల్ని ఆడుకోవటం మొదలు పెడుతుందిరా. నేనెంత పిచ్చివాణ్ణా నాన్న? అమ్మకంత అవమానం చేసిన వాణ్ణి అంత ఈజీగా ఎందుకు వదిలేస్తాను? వాడి మీద పగ తీర్చుకుంటాను. ఆదిత్యగాడికి బుద్ధి చెప్పడానికే ప్లాన్ చేశాను. ఏం ప్లాన్ చేసావురా? ఏం చేశానో పూర్తి చేసి చూపిస్తాను. ఏమండి, నేను రెడీ అండి. అరే, మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళాలంటే వెంటనే రెడీ అయిపోయావే. సరే, పద వెళ్దాం. ఇప్పుడు వాడు ఏం చేస్తాడండి? ఏం చేసినా మొత్తం ఆ కుటుంబానికి బుద్ధొచ్చేలా చేస్తాడు. అలా చూస్తూ ఉండు. ఆదిత్య, ఆదిత్య,
ఏంటి అర్జెంటుగా రమ్మని పిలిచావు? ఏంటి విషయం? అన్నయ్య, అమూల్య పరిస్థితి ఏం బాలేదన్నయ్య. ఆ విషయం గురించి మీతో మాట్లాడాలి, ఫోన్లో చెప్దాం అనుకున్నాను. కానీ అమూల్య అక్కడ పడుతున్న నరకం చూస్తుంటే నేరుగా మాట్లాడితే తప్ప తన పరిస్థితి మీకు అర్థం కాదని ఇక్కడికి రమ్మన్నానన్నయ్య. ఏమైందిరా? అక్కడ అమూల్య నరకం చూస్తుందన్నయ్య. వాళ్ళ అత్తమ్మావులు తనతో గొడ్డు చాకరీ చేయిస్తున్నారు. మన ఇంట్లో ఎప్పుడు అమూల్య ఒక యువరాణిలా ఉండేది. కానీ అక్కడికి వెళ్ళాక తన పరిస్థితి పని మనిషి కంటే ఘోరంగా తయారైంది. తన చేత పిడకలు కొట్టిస్తున్నారన్నయ్య. నిజంగానా? అవునన్నయ్య, నా కళ్ళతో నేను చూశాను. అవునండి, ఆదిత్య చెప్పింది నిజం. అమూల్యని అక్కడ బాధపడుతున్న విషయం ఆ ఇంటి పని మనిషి కూడా నాతో చెప్పింది. మరి నాతో ఎందుకు చెప్పలే సీత? చెప్పాలని అనుకున్నానండి, కానీ మనం ఆ ఇంటి విషయాల్లో తలదూర్చితే అమ్ములోని ఎక్కడ ఇంకా ఎక్కువగా బాధపడతారో అని చెప్పలేకపోయాను. ఇప్పుడు మాత్రం ఏమైంది వదినా? అక్కడ అమూల్య ఏమైనా సుఖపడిపోతుంది అనుకున్నావా? తనని పని కట్టుకొని సాధిస్తున్నారు వదినా. మనం అమూల్య కోసం ఎన్ని మెట్లు దిగినా ఆ నాగేంద్ర కుటుంబం మాత్రం చెల్లిని కష్టపెడుతూనే ఉన్నారు. అసలు భార్యని అంత కష్టపెడుతూ ఉంటే చందు ఏం చేస్తున్నాడు? కనీసం తనైనా అది తప్పని వారించాలి కదా. ఏంటన్నయ్యా నువ్వు? అసలు దీనంతటికీ కారణం ఆ చందుగాడు. నేను మొదటి నుంచే కరెక్ట్ పర్సన్ కాదు అని చెప్తూనే ఉన్నాను, కానీ నా మాట ఎవరూ వినలేదు. పెళ్లికి ముందే వాడు ఎలాంటి వాడో నా కళ్ళారా చూసి వాడు నీకు కరెక్ట్ మనిషి కాదమ్మా అని చెప్పి అమూల్యకి ఎంతో నచ్చజెప్పానన్నయ్య. కానీ నా మాట వినలేదు. నాకు అతనే కావాలి అని పెళ్లి చేసుకుంది. ఈరోజు చాలా ఇబ్బందులు పడుతుంది. చదువుకున్న అమ్మాయి చేత అలా పిడకలు కొట్టించడం ఏంటన్నయ్య? మన మంచితనం వాళ్ళకి చాతగానితనంలా కనిపిస్తుంది. వాళ్ళు ఏం అడిగినా నేను కాదనకుండా అన్నీ ఇచ్చాను. మన ఇంట్లో ఉన్నది ఒక్కగానొక్క ఆడపిల్ల. తన సంతోషం కోసం ఏమిచ్చినా తప్పులేదనుకున్నాను. చివరికి చెల్లినే బాధ పెడుతూ ఉంటే మాత్రం వాళ్ళని క్షమించకూడదు. ఆ అవసరం నీ దాకా రాదులే అన్నయ్య. వాళ్ళ సంగతి నేనే చూసుకుంటాను. ఆల్రెడీ అమూల్య అత్తగారికి ఒక స్ట్రోక్ ఇచ్చానులే అన్నయ్య. ఏం చేసావా ఆదిత్య? కొంపదీసి కొట్టావా ఏంటి? అంత దూరం వెళ్ళలేదు వదిన. దగ్గరుండి ఆవిడ చేతే గోడకి పిడకలు కొట్టించి మరీ వచ్చాను. ఇది ఇంతటితో ఆగదు. జరిగింది కడుపులో పెట్టుకుని ఆవిడ అమ్ములోకి ఇంకా నరకం చూపిస్తుంది. ఆ పరిస్థితి వచ్చిందంటే నేనంటే ఏంటో చూపిస్తాను. వద్దు, నేనే వెళ్ళి ఆ నాగేంద్రతోటి వాళ్ళ ఆవిడతోటి మాట్లాడొస్తాను. అమూల్యకి ఏదైనా జరిగిందంటే ఎవ్వరిని క్షమించనని వార్నింగ్ ఇచ్చొస్తాను. అమ్మ ఫోన్ చేస్తుంది, ఒక్క నిమిషం. అమ్మా, రా. ఎక్కడున్నా? నేను బయట ఉన్నానమ్మా. నువ్వు ఎక్కడున్నా వెంటనే ఇంటికి రా. ఏమైందమ్మా? అమూల్య ఇంటికొచ్చిందిరా. అవునా? నేను వెంటనే వస్తున్నానమ్మా. ఇప్పుడే వస్తాను. బాయ్. ఆదిత్య, అనే అమూల్య ఇంటికి వచ్చిందంట. నేను వెంటనే వెళ్ళాలి. సీత, వెళ్దాం పద. అన్నయ్య, అమూల్యని తిరిగి ఆ ఇంటికి మాత్రం పంపించొద్దన్నయ్య. మన ఇంట్లోనే ఉండనివ్వండి. ఏం జరిగినా తర్వాత చూసుకుందాం. సరేలే ఆదిత్య, అసలు పరిస్థితి ఏంటో తెలుసుకొని నీకు కాల్ చేస్తాను. పద. నువ్వు జాగ్రత్త. అలాగే వదిన. అమలు, ఏమైందమ్మా? అంతా బానే ఉంది కదా? ఏ ప్రాబ్లం లేదు కదా? చెప్పమ్మా. తనేం చెప్తుంది? చెప్పాల్సిందంతా నేను చెప్తాను. ఏమైంది చందు? అసలు మిమ్మల్ని కాదు, అదిగో ఆవిడనాలి. పిల్లల్ని కనగానే సరిపోదు, వాళ్ళని సరిగ్గా పెంచడం చేత కావాలి. ఆడపిల్లల్ని కనేస్తే ఎవడికో ఒకడికి అంటగట్టేస్తే మీ బాధ్యత అయిపోతుంది అనుకున్నారా? వద్దుందా నీకు? చందు,
ధైర్యం రా నీకు? మా అమ్మని పట్టుకొని నీ నోటికొచ్చిందల్లా మాట్లాడతావా? నీ పళ్ళు రాల కొడతాను, జాగ్రత్త. ఏంటల్లుడు కదా అని నీకు మర్యాద ఇస్తుంటే హద్దులు దాటి మాట్లాడతావా? చంపేస్తాను. రే రాము, నువ్వు కాస్త ఆవేశం తగ్గించుకో. చూడండి తాతయ్య, అమ్మతో ఎలా మాట్లాడుతున్నాడు. చూడు, ఎంత ఇంటల్లుడువైనా నీకిచ్చిన మర్యాద నువ్వు కాపాడుకోవాలి. నోటికొచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఊరుకోరిక్కడ. ఓహో, మీ అందరికీ కోపం వచ్చింది కదా? నేను మాట్లాడిన దానికి నన్ను ముక్కలు ముక్కలుగా నరికేయాలన్నంత కోపం వచ్చింది కదూ? వస్తుంది. మీకే కాదు, ఎవరికైనా వాళ్ళ కన్న తల్లిని అవమానిస్తే కోపం వస్తుంది. అమ్మని అవమానిస్తే చంపేయాలనే అనిపిస్తుంది. మరి మీ తమ్ముడు ఆదిత్య మా ఇంటికొచ్చి మా అమ్మని చాలా అవమానించాడు. వచ్చి కారెక్కు. ఎక్కడికి? వెళ్ళి ఆ సరోజ గారి కాళ్ళ మీద పడి సారీ చెప్పాలి. పొరపాటును కూడా సారీ చెప్పను. ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావు? రేయ్! 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 ఆగండి. రారా, వచ్చి కారెక్కు. అమ్మా, అమ్మనే అడుగుతున్నాను, వస్తావా రావా?